ఓకే సార్, ఓకే ఆంజనేయ రెడ్డి గారు, యా టైం అయిపోతుంది. ఎస్, ఓకే కారమంచి రమేష్ గారు, యా ఒకసారి పీసీఆర్ అది ఒకటి మిగిలిపోయింది, నేను పంపించింది, అది ఒకటి మ్యాప్ ఒకసారి ప్లే చేయండి. సో ఇందాక మీరు చెప్పినట్టు, ఇందాక నేను చూపించినట్టు బాపట్ల, ఏలూరు, గుంటూరు, మచిలీపట్నం, నరసరావుపేట, విజయవాడ ఈ పార్లమెంటు బౌండరీస్ అన్ని కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావుగాన్ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సిఆర్డీఏ పరిధిలో ఉంది. సరే, ఇందాక నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇందాక చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఒకరు కామెంట్ పెట్టారు. ఏమని పెట్టారు అంటే, నగరాల చుట్టూ రోడ్లు వేస్తారు కానీ రోడ్ల చుట్టూ నగరాలు నిర్మించరు అనేటటువంటి ఒక వాదన ఎవరో ఒక ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇందాక మీరు అన్నారు, సో మచిలీపట్నం నుంచి ఇక్కడికి వచ్చేటువంటి సందర్భంలో అక్కడ నేషనల్ హైవే, జాతీయ రహదారి పక్కన చాలా ఉన్నాయి, అక్కడ డెవలప్ చేసుకోవచ్చు అనే పదాన్ని మీరు వాడిన దానికి బహుశా వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏమో. సో ఓవరాల్గా చూస్తే అసలు అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అనే దాని మీద క్లారిటీ లేదు ఒకటి. రెండోది, ఇందాక ఆంజనేయ రెడ్డి గారు అన్నారు, మీరు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఆ 3 రాజధానులు కట్టుబడి ఉన్నారా లేదా, దానికి ఆన్సర్ చెప్పండి. సరే, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు మేము 3 రాజధానులు అన్నాం, మీరు కట్టుబడి ఉన్నారో లేదా అనేది చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏమిటి? ఆల్రెడీ అమరావతి మీద కేంద్రంలో చట్టబద్ధత తీసుకొస్తున్న సందర్భంలో పెట్టిన ప్రెస్ మీట్ లో మీరు అమరావతిని చట్టబద్ధత తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అమరావతి ఒక్కదాని కోసమే మీరు చేస్తున్నారు, కానీ అమరావతిలో డెవలప్మెంట్ అనేది ఈ రోజున ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. మీరు ఈ రోజు తీసుకొస్తున్న లక్షల కోట్లు అక్కడ పెట్టి అవినీతి చేస్తున్నారు. అలా కాకుండా డెవలప్డ్ ఏరియాలో మనం 10,000 కోట్లు 20,000 కోట్లు పెట్టి డెవలప్ చేస్తే అది ఈ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా ఉంటుంది అని చెప్పి అమరావతి చట్టబద్ధత విషయం మీద మాట్లాడటం జరిగింది. సో ఇక ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు అడుగుతున్నారు, మీరు 3 రాజధానులను వదిలేశారా, ఉంచుకుంటారా అనేది. అది మా ఎన్నికల మేనిఫెస్టో, రేపు ఎన్నికలు వచ్చే టైంకి మేము చెప్తాం. ఇప్పుడు నేను ఆంజనేయ రెడ్డి గారు ఇందాక సూటిగా ఓ ప్రశ్న అడిగాను, సార్ మీరు రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పి మీరు చెప్పారు, దాన్ని ఉంచేశారా వదిలేశారా అని నేను అడిగిన దానికి ఆంజనేయ రెడ్డి గారు అసలు సమాధానమే చెప్పలేదు. ఆయన ఎన్నికలకు ముందు కూడా చెప్పడం జరిగింది, ఏది 2000